ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ భారమైనను, రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు నన్ను సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు నన్ను సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మరొకసారి మరొక దినం మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి మీకు స్తోత్రాలు. ఏటగాడి ఊరిలో నుండి మీరు మమ్మల్ని తప్పించి మా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము మా యొద్దకు రాకుండా మమ్మల్ని కాపాడిన మా దేవ, నీకే ఆరాధన, నీకే స్తుతి. ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మా పట్ల చేసి మహిమను అందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు వారి పేరట స్తుతించి కనపరిచి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మంచిదండి. ఈ సమయంలో దేవుని వాక్యం మనం విందాం. మన ప్రియులు జాన్ మోజెస్ గారు, వారు తాడేపల్లిగూడెం వాస్తవులు. వారు మనకు పరిచయం అయ్యారు. చాలా మంచి వ్యక్తులు. వారు హై స్కూల్లో చిన్న ఉద్యోగం చేసుకొని వారు రిటైర్ అయ్యారు. వారు సంపూర్ణ దేవుని సేవలో ఉండాలని వారు ఎంతో ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు. వారు పోయినసారి వచ్చినప్పుడు 10 నిమిషాలు ఇచ్చాము. ఈసారి రండి, మీకు సంపూర్ణంగా సమయం ఇస్తానని అన్నాను. దాన్ని బట్టి ఈరోజు రాగలిగారు. చాలా మంచిగా వారు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు, మనం విన్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మరలా ఈరోజు వారు బోధిస్తారు. దేవుని వాక్యాన్ని మనం విందాం. కాబట్టి వారు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పాలని వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులు జాన్ మోజెస్ గారు వారు దేవుని వాక్యాన్ని చెప్తారు.
ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరి దేవునికి కూడా స్తోత్రం చెల్లిస్తున్నారు. కొంతమంది అయితే దేవునికి స్తోత్రం చెల్లించరు. సంవత్సరానికి 2 సార్లు క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు లేచెను, అలా ఉంటుంది. అసలు ఈ స్తోత్రం ఎవరు చెల్లించాలి, ఎవరు చేయాలని చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఎవరు హల్లెలూయా చెప్పాలి, ఎవరు హల్లెలూయా చెప్పకూడదు అనేది చక్కగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. సరే, పుట్టినోట్లో ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా అనేది దేవుని నమ్మిన ప్రతి వారు కూడా చెప్పాలి. అదే స్తుతి చెల్లించుట యెహోవాకు శోభస్కరము అని లేఖనాల్లో ఉంది. సరే, మీరు అనేక పర్యాయాలు విన్న ఒక ఉపమానాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వరకు ఈ ఉపమానాన్ని మీకు వివరించాలని కోరుచున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఈ ఉపమానం మీరు వినుంటారు, చాలామంది చెప్పే ఉంటారు. రకరకాలుగా మీరు ఈ వాక్యాన్ని విన్నప్పటికీ మరొకసారి వినవలసినదిగా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఒక కోడిని తీసుకొచ్చి 2 తొడలు 2 రెక్కలు నలుగురికి ఇస్తే ఆ రుచి 4 రకాలుగా ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. కాబట్టి ఈ రుచి కూడా ఒకసారి మీరు చూడాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం. చదవం ఒకసారి 19వ వచనం నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి వాని వేణు కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు అవును చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు రాగోరు వారు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలడని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని
అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తుందాం. మహాగణుడా, మహా ఉన్నతమైన ప్రియ పరలోకపు తండ్రి, నాయన జాయ్ గారు ప్రేమించి ఈ సంఘానికి ఆహ్వానించి ఈ సంఘానికి కావలసిన కొన్ని సూచనలు మరి కొన్ని మాటలు వివరించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి వాక్యానుసారముగా వారి యొక్క జీవిత విధానాన్ని మలుచుకోవటానికి సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ధనవంతుడైన వ్యక్తి, దరిద్రుడైన వ్యక్తి ఇద్దరూ మనుషులే. కానీ ఇతనుకున్న క్వాలిటీస్ ఏంటంటే బహుగా సుఖం ఉంది, సన్నపు నార వస్త్రాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకేమున్నాయమ్మా, ఓదా రంగు బట్టలు ఉన్నాయి, సన్నపు నార వస్త్రం ఉంది, ఆ తర్వాత బహుగా సుఖం ఉంది. భూమి మీద మాత్రం ఉన్న క్వాలిటీస్ హయ్యెస్ట్ క్వాలిటీస్ అయ్యాయి. ఇంకా అంతకు మించి క్వాలిటీస్ ఏం లేవు. నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము, ఈ మొత్తం 3 క్వాలిటీసు ఈ ధనవంతుల్లో ఉన్నాయి. ఆ తర్వాత లాజర్లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏమున్నాయంటే కురుపులు ఉన్నాయి, దరిద్రం ఉంది, ఇంకా అమ్మా కురుపులు ఉన్నాయి, దరిద్రం ఉంది, ఇంకా ఏముందంటే బల్ల మీద ఉండి పడే రొట్టె ముక్కలు ఏరుకొని ఆకలి తీర్చుకుంటున్నాడు. అదే విధముగా కుక్కలు వచ్చి అంటే పరిచర్య చేయటానికి ఎవరు లేరు. ఒక ధనవంతుని ఇంటికాడకు మనం వెళ్ళినప్పుడు మనం శుభ్రంగా లేకపోతే వాళ్ళు చిరాకు పడతా ఉంటారు. అదే విధముగా ఈ పేద లాజరు పరిస్థితి ఏంటంటే ఎక్కడికే వెళ్ళలేని పరిస్థితి, ఎవరిని ఆశించలేని పరిస్థితి. ఏదో ఒక ఇంటికాడ చేరి ఆ రోజుకి సరిపడా ఆహారాన్ని మాత్రమే ఆ బల్ల మీద నుండి కింద పడే ఏర్పాట్లు దేవుడు ఏర్పాటు చేశాడే. కాబట్టి ఆ విధముగా తన జీవితకాలం అంతా అలా గడుపుకుంటూ వచ్చాడు. నేను కాబట్టి నిన్ను పోషిస్తున్నాను, నేను కాబట్టి రొట్టెలు విసిరేస్తున్నాను, నేను కాబట్టి నేను ఎంతకాలం ఉంచాను అనే ఉద్దేశంలో ధనవంతుడు ఉండొచ్చు. కానీ లాజరు ముందు చనిపోయాడు. ధనవంతుడు కాదు చనిపోయింది, లాజరు ముందు చనిపోయి దేవదూతల చేత పరలోకానికి కొనుపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత పాతాళంలో అటు ఇటు తిరుగుతూ ఏడి లాజరేడి, నాకన్నా ముందు చనిపోయాడు కదా, అతను ఎక్కడున్నాడు, ఈ పాతాళ లోకములో అతని స్థానం ఏంటి, అతడు ఎక్కడున్నాడని పాతాళమంతా కలదిరగటం మొదలుపెట్టి తిరిగి పాతాళమంతా తిరిగి కల్లులు ఎందుకో ఒక్కసారి పైకెత్తినప్పుడు అక్కడ కనపడాడు ఎవరో లాజర్ అక్కడ కనపడ్డాడు. ఎందుకంటే ఈ రోజున ఇంటర్నెట్లో మనం చూస్తూ ఉంటాం, ఈ భూమి మీద ఉండే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఇలాంటి దేశాలు చూడగలము. కానీ పాతాళము నుండి పరలోకానికి ఒక ఇంటర్నెట్ ద్వారా దేవుడు అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూపించాడు. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఈ యొక్క ఉపమానం ఒక కనువిప్పు కావాలి. వారి జీవిత విధానం మార్పు చెందాలి. వారి జీవితంలో మహోన్నతమైన స్థానాన్ని వాళ్ళు పొందాలంటే ఈ ఉపమానాన్ని చూడాలి. పాతాళంలో నుండి అటు ఇటు తిరుగుతూ అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి అంటున్నాడు, అయ్యో తండ్రి అయిన అబ్రహామా, చేస్తున్నాడంటే ప్రార్థన, అక్కడ చేస్తున్నాడు పాతాళంలో ప్రార్థన
పాతాళంలో ఉంది కానీ జవాబు మాత్రం లేదు. జవాబు లేదు. జవాబు ఉన్న కాడ ప్రార్థన చేయమంటేనేటో ప్రార్థన చేయరు. జవాబు లేని కాడ ఆర్తనాదాలతో అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఒక్క నీటి చుక్క, వేలు కులంలో నుండి పడే ఒక నీటి చుక్కని నా నాలుగు మీద చాలా అంతే, అలాగే వద్దు నా నాలుగు మీద. ఎందుకంటే నేను అడుగుతున్నాను, నేను ఇలా వీధులు గుండా వెళ్ళినప్పుడు, నేను కారులో వెళ్ళినప్పుడు, సన్నపనార వస్త్రాలు చేసినప్పుడు, బారులో మందు కొట్టినప్పుడు ఎవరో ఒక పాస్టర్ గారు ప్రార్థన పెడితే నేను వెళ్ళానయ్యా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలులో సింహపు బోనులో కాపాడినదే నీవే కదా. దానియేలులో సింహపు బోనులో కాపాడినదే నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడాలా స్తోత్ర గీతం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు విన్నానయ్యా, నేను కారులో వెళుతుంటే విన్నాను, నడిచి వెళుతుంటే విన్నాను. పలాలోళ్ళని కాపాడ్డావు, పలాలోళ్ళని రక్షించావు, పలాలోళ్ళని ఈ విధంగా బాగు చేసిన జ్ఞాపకాలు నాకు వస్తున్నాయి. కానీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. ఈ పాతాళంలో, ఈ అగ్నిగుండంలో నేను పడుచున్న యాతల్ని ఒక్కసారి చూడయ్యా. అంగలార్చుచున్నాడు. ఇంకా కింద చదవ కొద్దిగా. లాజరు కూడా ధనవంతుడు చనిపోయి బాధ పెట్టబడి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తల వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. కానీ ఈయనంటున్నాడు న్యాయమైన కోరిక కోరాడు. ఎవరి ధనవంతుడు న్యాయమైన కోరిక కోరాడు. ఏమని కోరాడంటే, మనం అనుకుంటాము ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఇంటర్వ్యూలో వచ్చేటప్పటికి ఎంత సంతోషంగా ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఒక లెక్కల మేషారో, హిందీ మేషారో, అలా కొద్ది క్రిటికల్ మేషాలు చెప్తున్నప్పుడు మనకు పాఠం రాలేదప్పుడు అప్పుడు గమ్ముని ఇంటర్వ్యూలు కొడితే బాగుండు, నా దాకా రాకముందే నేను బయటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు అనుకోరా. కానీ ఇక్కడ కూడా ఈయన ఏమడుగుతున్నాడంటే, తండ్రివైన అబ్రహామా నన్ను ఒక్కసారి బయటికి పంపాయా, నేను ఒకసారి కొంచెం నీళ్ళు దాకా వస్తానని అలా. ఎందుకంటే అక్కడ పవిత్రంగా పరిశుద్ధంగా ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో ఆ యొక్క లేఖనముల ద్వారా దేవుడు అబ్రహామును రొమ్మును అతను ఆనుకొని ఉన్న లాజరును చూసి నేర్చుకుని అంటున్నాడు. కాబట్టి ఒక్క వ్రేలుకొన నా మీద చల్లార్చుటకు, ఈ మంటల్లో ఆరిపోకుండా చల్లార్చుటకు ఒక్కసారి దయచేసి ఆయన్ని పంపండి. అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నానని కేకలేస్తున్నాడంటండి. కేకలు మామూలు మాటలు కాదు, కేకలు అరుస్తున్నాడు. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటాడు, అయ్యో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనకు శరీరమును ఎవడు తప్పించగలడని అపోస్తుడైన పౌలు పవిత్రమైన దర్శనం రాకముందే ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయంలో వచ్చినట్టే మీరంటున్నారు, మీరు నిద్రించుచున్న వారిని గురించి చింత పడకండి, నిద్రించుచున్న వారిని గురించి మీరు ఏడవద్దు, మీరు అంగలార్చవద్దు. మీకు ఒక స్థలము, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన స్థలం మీ కొరకు సిద్ధపరిచి ఉంది. కాబట్టి నిద్రించుచున్న వారిని గురించి మీరు దుఃఖపడుట నాకు ఇష్టము లేదు. అంతకుముందే రోమపత్రికలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత పనికిమాలిన వాడిని, ఈ మరణానికి లోని ఏ శరీరములు ఎవడు తప్పించగలిగిన మనగాడనేవాడు ఈ భూమి మీద ఎప్పటికీ పుట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే
కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక అక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును పీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఎప్పుడైతే సంఘంలోనికి వచ్చామో, ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డామో, సంఘంలో చేర్చబడినప్పుడు సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడిన మనకు నూతన శక్తి, ఆ శక్తి దాటటానికి అవకాశం ఇచ్చేది, మరణాన్ని దాటడానికి అవకాశం ఇచ్చే సిలువ. ఆ సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడు అయ్యో నువ్వు అక్కడున్నావేంటమ్మా, మన సంఘంలో ఎవరన్నా రేపు పొద్దున్న నేను లాంటి వాడికి ఎవరన్నా ఆ పాతాళంలో ఉంటే అయ్యో నువ్వెంత ప్రసంగం చేసావు కదయ్యా, నువ్వు ఇలా మాట్లాడావు కదయ్యా, అక్కడున్నావు ఎందుకయ్యా, సిలువల గురించి చెప్పావు కదయ్యా, వచ్చే మా దగ్గరికి అంటే అమ్మా నేను చేసిన పాపం వల్ల సిలువ భారం ఎక్కువైపోయి ఒక ముక్క నరికేసా. ఇప్పుడు ఈ సిలువ ఆ చివరికి ఈ చివరికి అందదు, వందలు పెట్టినా సరే ఇక మనం భూమి మీదే ఏదైనా డిసైడ్ అవ్వాలి తప్ప మరణించిన తర్వాత అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో ఎంత గావు కేకండది, అయ్యో అన్నాడంటే అసలు నొప్పి ఎంత నొప్పి అంటే ఇంచుమించు 100% దాటి వెళ్ళిపోయే నొప్పులు అనమాట. ఆ విధముగా అతను బాధపడుచున్నాడు. అంతేగాక అక్కడ వారు ఇక్కడికి దాటి జాలకుండినట్లు అయ్యో ఒక అగాధం ఉంది, ఆ అగాధాన్ని దాటటమే నిత్య జీవము. ఆ నిత్య జీవానికి, పరలోకానికి వారసులు అవ్వాలి అని అంటే మనం ఏ విధముగా జీవించాలి అనే విషయం మీద ఈ యొక్క రోజు ఈ మధ్యాహ్నం ఈ వాక్యాన్ని వివరించడం జరిగింది. అప్పుడు అతడు తండ్రివైన అబ్రహామా, అలాగైతే చదవం, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అలాగైతే అయ్యా ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఉన్నారా, అక్కడోళ్ళు ఇక్కడ రాకుండా ఉన్నారా? అలాగైతే మేము భూమి మీద ఉన్నప్పుడు 6 అన్నదమ్ములమే, మేము భూమి మీద ఉన్నప్పుడు 6 అన్నదమ్ములమే. ఎప్పుడైతే పెళ్ళిళ్ళైనయో, ఎప్పుడైతే వివాహాలైనయో, ఎప్పుడైతే ఏర్పరచబడ్డామో అప్పుడు నుంచి ఎప్పటి వరకు మేము మా తల్లిదండ్రులు కానీ చనిపోయిన తర్వాత అన్నదమ్ముల మధ్యన గొడవలు చాలా రేగిపోయాయి. ఒకళ్ళకొకళ్ళకి మాటలు లేవు, ఒకళ్ళకొకళ్ళకి ప్రేమ లేదు, ఒకళ్ళకొకళ్ళు ఆప్యాయత లేదు, ఒకళ్ళకొకళ్ళకి అనురాగం లేదు. ఎవరు చూసినా ఏదో ఒక ఫంక్షన్లో కలుసుకుంటాం, ఏదో సుఖంతం తర్వాత వచ్చేటివే తప్ప మా అన్నదమ్ములు అందరం కూడా ప్రభువా మా అన్నదమ్ములు ఎవరు మాట్లాడుకోలేదు, నాకన్నా దుర్మార్గులు వారు, కాబట్టి వారు కూడా ఈ యాతనకరమైన స్థలములకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. ఈ యాతనకరమైన స్థలములో నా యొక్క తండ్రికి తల్లికి పుట్టిన ఏ సంతానము కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. నేనేదో వచ్చాను, నేనేదో అనిపించాను, నేనేదో బాగుంటుంది అనుకున్నాను, నేను కారులో తిరిగినప్పుడు, నేను షికారుకి వెళ్ళినప్పుడు, సరదాకి వెళ్ళినప్పుడు నా బట్టలు చూసి, నా మందు చూసి, నా పరిస్థితి చూసి అందరూ ఆహా ఓహో అన్నారు. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యో అలాంటి మెప్పు మార్బాణాలు ఇక్కడ లేనే లేవు. ఎంత భయంకరమైన పరిస్థితి. అయ్యా నాకు 5 ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రావడానికి ఇల్లేదయ్యా, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కొట్టుకోలేదు, ఎప్పుడు తిట్టుకోలేదు, కానీ ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, ఏమీ లేదు. కాబట్టి దయచేసి వారు ఈ యాతనకరమైన స్థలములకు రాకుండా ఏ ప్రణాళిక వేస్తావో నాకు అనవసరం, ఒక ప్రణాళిక ఏ బాబు అని అడిగాడు. తండ్రి అలాగైతే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళలేరు అని అంటున్నావు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకూడదు, అసలు వెళ్ళలేని స్థలములకు రాకూడదు, మళ్ళా తిరిగి వెళ్ళలేని స్థలములకు వెళ్ళకూడదు, కానీ అక్కడికి రాకూడదు అని ఒక ఆర్తనాదముతో కేకలు వేస్తున్నాడు ధనవంతుడు. ఎంత సుఖపడ్డాడు, ఎంత ఆనందించాడు, ఎంత సంతోషించాడు, ఎలాంటి బట్టలు కొన్నాడు. రోజుకు ఒక డ్రెస్ మార్చేసి ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు కూడా చాలామంది రోజుకు ఒక డ్రెస్సు వేసుకున్నారు, డ్రెస్సులు మళ్ళీ వేసుకున్నారు, మళ్ళీ కొత్తదే. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవెంతో సుఖపడ్డావు కదా, ఇదే స్వర్గం అనుకున్నావు కదా, ఇదే పరలోకం అనుకున్నావు కదా, ఇదే నీకు కావలసిన నిత్యత్వం అనుకున్నావు కదా, కానీ లాజరు అలా అనుకోలేదు.
దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చాలా బాధ అనుభవించాడు, చాలా కష్టాలు అనుభవించాడు, చాలా కన్నీళ్ళు కార్చాడు, ఎంతో రోదన చేశాడు. అతను నీ దగ్గర భోజనం చేసిన తర్వాత అతడు కన్నీళ్లు కార్చుతూ నా గురించి ప్రార్థన చేసిన విషయాలు నీకు చెబుతా విను అని ఈ విధముగా ఆయన చేస్తున్నప్పుడు అతను మాట్లాడిన మాటలో అంటున్నాడు కదా, అలాగైతే ఇప్పుడు దాకా ప్రేమ లేనమాట వాస్తవే కానీ, ఇప్పుడు దాకా కక్షలో ఉన్నమాట వాస్తవే కానీ, ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వారికి యొద్దకు ఒకడిని పంపవా, ఒక ప్రవర్తని పంపవా తండ్రి. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలడని నేను కోరుచున్నాను. నా తండ్రి ఇంటికి దయచేసి లాజరును పంపు. అదే న్యాయమైన కోరాడు. అదే మనమైతే అయ్యా ఒక్కసారి మా అన్నయ్య ఉంది, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వారికి ఒక్కసారి చెప్పి వచ్చేస్తాను అంతే, ఒకసారి నన్నే పంపవా అని అడుగుతూ ఉంటాం. కానీ ఒక న్యాయమైన ఒక పవిత్రమైన కోరాడు. తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఇప్పుడు మీరు కూడా మీ అందరి వ్యాపారాలు మూసే ఉంటారు, కొంతమంది ఎవరిలో పెట్టుంటారు. అదేవిధంగా మీ పని పాటలు మానేశారు. ఈరోజు నిజంగా వ్యవసాయ పనులు చేసేవాళ్ళు కూలికి వెళ్తే ఒక 500 కూలి వస్తూ ఉంటుంది, ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటారు. అవన్నీ వదిలేసి ఇక్కడ మీరు ఏర్పడ్డారంటే దేనికంటే నిత్య జీవము కొరకే మీరు ఇక్కడికి వచ్చారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. అలాగే వచ్చారు మీ అందరూ. నిత్య జీవం కావాలి. అయ్యో ఈ లోకం ఎంతసేపు అధిక బలం ఉంటే 70 సంవత్సరాలతో క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒక 20 సంవత్సరాలు బాల్యమే సరిపోతుంది. ఆ తర్వాత ఎవరి కాలం అవుతుంది, ఎలాంటి భర్త దొరుకుతాడో, ఎలాంటి భార్య దొరుకుతుందో తెలియదు. ఈ విధంగా కొంతకాలం పోతూ ఉంటుంది. ఆ తర్వాత వృద్ధాప్యం అవుతుంది. అయ్యో మనకిష్టం లేని చోటగా తీసుకెళ్తారు. పలానా పని చేసి పెట్టినానంటే నీకు తెలియదులే, నువ్వు కూర్చోనాను, నువ్వు ఎక్కడే ఉండు, నీకెందుకు నేను తెస్తా. ఆయన తండ్రి కూడా తీసుకెళ్ళరు. ఈ విధముగా ఆ విధముగా మన ఆయుష్ కాలము ఎంత అంటే ఎముక మీద కొద్ది కండ అయినప్పటికీ ఏమంటారు, వీడికి ఎంత కండ కావరమో. ఈ కండే ఉంది. కనీసం ఒక్క చిన్న జ్వరం వస్తే వాళ్ళు ఒక మనిషి వచ్చి మనల్ని లేపాలి. లెగ్గలరా? టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచం మీద ఉంటే లెగ్గలమా? లెగలేం. ఎంత బాడీ. నిన్న కాక మొన్న ఒక అబ్బాయి ఎంత ఉంటాడంటే నిజంగా మీలో ఎవరు లేరు, చాలా బలవంతుడు, కళ్ళబడితే 2-3 కొట్టగలడు. అలాంటోడు జస్ట్ కళ్ళు తాగొచ్చి అలా పడుకుని అమ్మ కొద్ది మంచిడి అన్నాడంట, అంతే, స్పాట్లో డెడ్. కనీసం హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. కానీ ఈ ఫ్లెక్సీలు ఎవరు కనిపెట్టారో కానండి, మొత్తానికి నేను వాటిని చూసి చాలా నేర్చుకుంటున్నాను. వీ మిస్ యూ యవనస్తులైతే. అదే మన పెద్దవాళ్ళు అయితే కీర్తి శేషులు, ఆదరణ, కూడిక, పరలోక పిలుపు. ఆ తర్వాత పాతాళ పిలుపుని మాత్రం ఎవరో ఏ మనిషి రాయడు. పాతాళ పిలుపుని కూడా రాస్తే బాగుంటుందేమో అని నాకు ఆశ కలిగింది ఒకసారి. పాతాళ పిలుపు. పాతాళానికి ఎంతమంది వెళ్తామో తెలీదు, పరలోకానికి ఎంతమంది వెళ్తామో తెలీదు. ఒకసారి క్రిస్మస్కి జనవరికి గుళ్ళోకి వస్తేనే ప్రభువునందు నిద్రించిన మృతులు అది రాసేది మనం. ఒక్కసారి సంవత్సరానికి 1-2 సార్లు ప్రార్థనకు వస్తే ప్రభువునందు నిద్రించిన మృతులు ధన్యులు, అదే రాస్తున్నాం. కానీ వాస్తవంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళ యొక్క అన్నగారు 5 సహోదరుల గురించి అంగలార్చుతూ ప్రార్థన చేస్తున్నారు. ఏనాడైనా నీ పిల్లల గురించి, నీ గురించి, నీ అన్నల గురించి, నీ అక్కల గురించి, నీ చెల్లెల గురించి, నీ బామ్మర్ది గురించి, నీ బావ గురించి ఏనాడైనా 1 గంట ప్రార్థన చేసిన ఆనమాళ్ళు మనకేమైనా ఉన్నాయా? ఆలోచించుకోండి ఒకసారి. చూడండి, పాతాళంలో ప్రార్థన చేస్తున్నాడండి, జవాబు లేని కాడ ప్రార్థన చేస్తున్నాడు. జవాబు దొరికిన చోటే మీరు మీ యొక్క రక్త సంబంధికులందరి కొరకు
ప్రార్థన చేయవలసిన బాధ్యత ఈ లేఖనము ద్వారా దేవుడు మనకి నేర్పించాడు. కాబట్టి ఆ విధముగా మన జీవిత విధానాన్ని, జీవిత ప్రణాళికను మనం చేసుకోవాలి. ఇదే విధముగా అందరూ పరలోకం వెళ్తారా, సంఘంలోకి వచ్చిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్తారా, అందరూ వెళ్ళరా అని చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. అందులో బుద్ధిగల కన్యకులు కొంతమంది, బుద్ధి లేని కన్యకులు కొంతమంది. బుద్ధిగల కన్యకులు దేవునిలోకి వచ్చేవాళ్ళే, బుద్ధి లేని కన్యకులు సంఘంలో ఉన్నవాళ్ళే. సంఘంలో దేవుడికి కావలసిన అవసరాలని తీర్చేవారే, పాస్టర్ కావలసిన అవసరాలు తీర్చేవాళ్ళే, దశమ భాగం ఇచ్చేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, పవిత్రంగా ఉండేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, అసహ్యమైన దాన్ని అసహించుకునేవాళ్ళే. వీళ్ళందరూ కలిసి రెండవ రాకడలో దేవుని ఎదుర్కోవటానికి ఆ యొక్క మేడ గదిలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి? వీళ్ళందరూ కూడా కొనికి నిద్రించారు, పాత్రలందరూ నిద్రించారు, పాశ్రములందరూ నిద్రించారు, విశ్వాసులు నిద్రించారు, యవనస్తులు నిద్రించారు, యవనరాండ్రు నిద్రించారు, అందరూ నిద్రించారు. ఇదిగో పెండ్లి కుమారుడు మధ్య ఆకాశానికి వచ్చారని ఒక శబ్దం వినపడగానే కొంతమంది లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు భక్తి చేసేవాళ్ళే. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకొద్దిగా 2 స్టెప్పులు అయితే పరలోకం వెళ్ళిపోతారు. వాళ్ళ భక్తి అక్కడ వరకే సరిపోయింది. చూడండి, 1 మార్కులో పోతారు కొంతమంది పిల్లలు, ఒకే మార్కులో పోతారు, 34 వచ్చి ఆగిపోతారు. అరే ఏంటి ఇలా చేసావు, ఎదరోళ్ళు ఎనకొండ చూసి ఒక బిట్టరైతే 6 మార్కు అడేదుడు, 6 మార్కు కలుపుతుడు, పాస్ అయిపోతుంది కదా అంటారు. కానీ ఆ 6 మార్కు, ఆ మార్కునే వాళ్ళు గ్యాదర్ చేయలేని స్థితిలో ఈనాటి విద్యార్థి లోకంలో చాలామంది ఉన్నారు. అక్కడ దాకా వచ్చిన భక్తి ఇంకొద్దిగా భక్తి చేస్తే, ఇంకొద్దిగా విశ్వాసం ఉంచితే, ఇంకొద్దిగా ఆరాధన చేస్తే, ఇంకొద్దిగా ప్రార్థన చేస్తే, ఇంకొద్దిగా పవిత్రత పాటిస్తే, ఇంకొద్దిగా ఆశయం సాధించాలనే ఒక దృక్పథంతో ఉన్నట్లయితే 10 మంది కూడా ఈ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ జస్ట్ అందరూ భక్తి పరులే, అందరూ చర్చికి వచ్చేవాళ్ళే, అందరూ కానుకలు ఇచ్చేవాళ్ళే. అయినప్పటికీ 50% విడబడింది, 50% ఎత్తబడింది. ఆ 50%లో దేవుని సంఘానికి వచ్చే దాంట్లో 50% అన్యుల గురించి చెప్పలే ఇక్కడ. ఈ 50%లో ఏ 50%లో మనం ఉన్నామనేది ఒక్కసారి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో కొద్దిగా భక్తిని పెంచవలసినదిగా నేను మీకు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాను. అదే విధముగా ఇక కింద వెళ్ళినట్లయితే, వారు ఈ వేదనకరమైన సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నానని. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట విలవలేని వారితో చెప్పాను. మోషే ఎప్పుడు కాలం మనిషి అండి? అసలు మోషే ఎప్పుడు కాలం మనిషి? ఎప్పుడూ పాత నిబంధన గ్రంథంలో మనిషి, అందులో ఆది కాండంలో ఉన్న మనిషి, ద్వితీయోపదేశ కాండంలో మరణించిన మనిషి. ఆ మనిషిని ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. అక్కడ ఉన్న అప్పటి నుంచి కూడా మోషే ఎందుకని ఇక్కడ మెన్షన్ చేయవలసి వచ్చిందంటే, ఈ ప్రపంచానికి ధర్మశాస్త్ర పలకలు మోసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచానికి ధర్మశాస్త్రం రాసిన 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఆయన సినాయి కొండ మీద నుంచి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు విస్తరింపజేయడానికి ఆయన చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆ 10 ఆజ్ఞల్లో పాటించాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అప్పుడే కాదు, అప్పుడు నుంచి ఇప్పటికి కూడా అనేక మంది బోధకులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది యాజకులు, అనేక మంది సువార్థికులు, అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది విజ్ఞాపన పరులు, అనేక మంది రోదన చేయు స్త్రీలు ఉన్నారు. అలా ఉండాలి. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట ఏంటి తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా గురించి చెప్పాలందరూ. నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకంటే నేను చనిపోయి 3వ దినం లేస్తా. నువ్వు చచ్చిపోయినా, నీ పిల్లలు చచ్చినా, నీ తండ్రి చచ్చినా, నీ బాంబర్ చచ్చినా, నీ పిల్లలు చచ్చినా, నీ అన్న చచ్చినా, నీ తమ్ముడు చచ్చినా లేవరు. కాబట్టి రెండవ రాకడలో నిద్రించుచున్న వారిని గురించి మీరు చింతింపకుండా నాకు ఇష్టం లేదు. పునరుద్ధానమందు సమాధులు తెరవబడింది కనుక ఆ తెరవబడేటప్పుడు కూడా నువ్వు లేవాలి అంటే, సమాధాన్ని గెలవాలంటే, సమాధిని ఓడించాలంటే నువ్వు ఏం చేయాలండి? నీ గురించి, నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. నా గురించి ఎక్కర్లా,
నేను ఆల్రెడీ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి యాచనలు చేసి ఆ రాత్రి పట్టుబడ్డాడు యేసు ప్రభు. ఆయన చనిపోయే ముందు అతను చేసిన ప్రార్థన మహా కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ఆయన చేశాడు కాబట్టి ఆయన సమాధిని గెలిచే సామర్థ్యాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. కానీ మనం చచ్చిపోతే, మరి మన పిల్లలు చచ్చిపోతే, మన భార్యలు చచ్చిపోతే, మన భర్తలు చచ్చిపోతే, మరి అన్నదమ్ములు చచ్చిపోతే, అక్కజనులు చచ్చిపోతే లేస్తామా? లేవలేము. అందుకే ఈయన అంటున్నాడు, తండ్రి అలాగనవద్దు, నాకు 5 సహోదరులు ఉన్నారు కాబట్టి కనీసం నీ యొక్క రెండవ రాకడలోనైనా నీ పునరుద్ధాన దినమునైనా సరే వాళ్ళ సమాధులు పెకలించుకొని లేవడానికి ఒక సామర్థ్యమైన శక్తివంతమైన శక్తిని వారికి విడుదల చేయి తండ్రి. అది ఈ యొక్క ధనవంతుడు ప్రార్థన. ఎంత గట్టి ప్రార్థన చేస్తున్నాడండి, ఎంత గట్టిగా దేవుని అడుగుతున్నాడు, కేకలు వేసి అరుస్తున్నాడంట. ఆ యొక్క నరకబలం ఉన్న వాళ్ళందరూ కూడా వీడికి ఏంటి పిచ్చకపోయిందే ఏంటి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి, వీడికి ఏమన్నాయా మతిపోయిందే ఏంటి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి, చేయవలసిన చోట ప్రార్థన చేయలేదు, చేయవలసిన చోట పాటలు పాడలేదు, చేయవలసిన చోట వెళ్ళవలసిన చోటకి వెళ్లకుండా ఇష్టానుసారంగా తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క రక్త సంబంధుల కోసం, తన యొక్క రక్త సంబంధుల కోసం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకు మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారను వారి మాటలు వినవలనని చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, నా ప్రార్థన రిజెక్ట్ చేయదు ప్రభువా, నా ప్రార్థన రిజెక్ట్ చేయదు ప్రభువా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనలో స్తుతించు నా ప్రాణమా, దేవుని యుంచి ఆయనలో స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణంనే పక్షముండు రక్షకుడు. దేవుని యందు ఆయనలో స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. పర్వతములు ఇనలో తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. వారి వద్దకు వెళ్ళని ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. మృతులు ప్రసంగం చేయాలని కోరుకుంటున్నాడు. చనిపోయిన వారు ప్రసంగం వినాలని వాళ్ళ అన్నదమ్ములు కోరుకుంటున్నారు. చనిపోయిన వారు దేవుని మాటలు చెప్పాలని ఆశపడుతున్నారు. చనిపోయిన వారు చెప్తేనే వాళ్ళు నమ్ముతారు, బతుకున్న వాళ్ళు చెప్తే వినరు. మనకు కొంతమంది స్నేహితులు, కొంతమంది బంధువులు కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు మంచి సలహా ఇస్తారు. ఆ తర్వాత తెలుస్తుంది, అయ్యో ఈయన సలహా నేను ఎందుకు త్రోచిపుచ్చాను, ఈయన సలహా నేను ఎందుకు త్రోచిపుచ్చాను, ఈయన సలహా నేను పాటించినట్లయితే బాగా ఉండే, ఈయన సలహా నేను పాటించినట్లయితే నా పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండనే అని అనుకుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మృతులు వచ్చి ప్రసంగం చేయాలని కేకలు వేసి పాతాళాన్ని గడిబిడిలాడించిన ధనవంతుడు ఆయన అన్నాడు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినలని వారు చెప్పగా, తండ్రివైన అబ్రహాము అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాట వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వాడు మాట వినరు. మరి మీకు మంచి వర్తమానాలు అందించడానికి దేవుని సంఘమంతా, ఈ సంఘమంతా
పరలోకంలో ఉండాలనే ఉద్దేశంతో మరి జాయ్ గారు మీకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏర్పాటులో, ఆయన ప్రసంగాలలో, ఆయన ప్రార్థనలో, ఆయన ఉద్దేశాలలో, ఆయన ఆలోచనలో మీరు కూడా ఉండి ఏ విధముగా మనం వినగలుగుతున్నాము. ఒకసారి ఒక గృహ కూడికంటే అంతమంది రారు. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన పెడితే అంతమంది వెళ్ళరు. కానీ ప్రార్థన లేని టైంలో కనుక ప్రార్థన కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రసంగం ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నారు. అనేక మంది రక్షింపబడి నా సంఘం పాతాళంలో విడిపెట్టలేదని ఆయన చెప్పుకోవటానికి నాలాంటి వాళ్ళని అనేక మందిని, మరి ఈ సంఘం ఎప్పుడు స్థాపించారో నాకు తెలియదు, కానీ అనేక మందిని తీసుకొచ్చి మీకు దేవుని సువార్తమానము ప్రకటించడానికి, ఎవరు కూడా నశించిపోకూడదని, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఏ విధముగా ఈ భూలోకానికి అరుదించాడు, అదే విధముగా మరి మీ యొక్క దైవజనులు, సుదీర్ఘ సువార్థికులు కూడా ఆయన చేసే పని ఏంటంటే, నేనే కాదు చెప్పేది, ఈ నా సంఘం అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదింపబడాలంటే, దీవింపబడాలంటే, పరలోక రాజ్యాలకి నిత్యత్వంలోనికి కావాలి అంటే కొంతమంది, అనేక మందిని తీసుకొచ్చి దేవుని సువార్తమానం ప్రకటిస్తే వారు ఒకరి ప్రసంగానికి కాకపోతే ఇంకొకరి ప్రసంగానికన్నా కదా మారు మనసు పొంది బుద్ధిగల కన్యకులుగా అనేక మందితో కూడా పరలోకములో పెండ్లి విందులో వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో మరి నన్ను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఆహ్వానాలు మరి మన్నించి నేను కూడా వచ్చి మీ అందరి సమక్షంలో ఈ యొక్క నరకాన్ని తప్పించుకోవడానికి ఒక ప్రణాళికాబద్ధంగా మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ బిడ్డలతో చనిపోతే పునరుద్ధానమందు సమాధులు తెరవబడాలి. మన సమాధులు మూసి ఉండటానికి వీల్లేదు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఒక పిలిపినప్పుడు, కడబోర వృతినప్పుడు అందరం కూడా మొదట ప్రభువునందు ముద్రించిన వారు మొదట, ఆ తర్వాత మనం రెండో ఆప్షన్ అన్నమాట మంది, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి. ఆ విధముగా లేవటానికి మీ బంధుమిత్రులందరి గురించి కనీసం ఒక గంట మీ పిల్లల గురించి మీరందరూ ప్రార్థన చేసి మహోన్నతమైన మహిమగల ఆశీర్వాదాలతో నింపబడాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిదండి. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మీరు మమ్మలను ప్రేమించి నీ దాసుల చేత మమ్మల్ని హెచ్చరించి నీ వాక్య వెలుగులో మేము సరి చేసుకుంటానికి మీరు మాకు ఇచ్చిన సమయమునకే మీకు స్తోత్రాలు. ధనవంతుడు, లాజరు ఇద్దరూ చనిపోయారు. లాజరు పేదరికం అనుభవించిన, బాధ అనుభవించిన మీ అందు విశ్వాసం ఉంచాడు కాబట్టి పరలోకానికి చేర్చబడ్డాడు. ధనవంతుడు ధనాన్ని బట్టి కాదు కానీ తాను భూమి మీద తన ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి తాను పాతాళములోనికి వెళ్ళిపోయాడు. అక్కడుండి ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ తప్పించుకునే మార్గం లేదు. ఇక్కడుండగానే మొరపెట్టుకోవాలి, మీ దగ్గర క్షమాపణ అడగాలి, సరిచేయబడాలి. కాబట్టి భూమి మీద ఉండగానే మమ్మల్ని మేము సరి చేసుకుంటానికి మరొకసారి నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు వందనాలు. ఈ వాక్యము చేత మీరు మాతో మాట్లాడారు అయ్యా. నైనా ఎవరితో ఈ మాటలు మీరు ఎత్తబడినాయో, ఎవరి హృదయాలు పడ్డాయో వారు నైనా ఈ మాటలు గ్రహించుకొని ఆలోచించి ఈ మాటలు మొలకెత్తడానికి సహాయం దయచేయండి అయ్యా. భూమి మీద ఉండగానే మమ్మల్ని మేము సరి చేసుకొని పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయమని నీ వాక్యాన్ని బోధించిన నీ దాసులు జాన్ మోజెస్ గారిని మీరు బలపరిచి ఆరోగ్యం దయచేసి ఇక రాబోయే రోజుల్లో అనేక చోట్ల నీ సాధనంగా మీరు వాడుకొని అనేక ఆత్మలకు రక్షణార్థంగా చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలను దీవించి మేలుతో నింపడి మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులరా, ముగింపులోకి వస్తా ఉన్నాం. మనము ఈ కార్యక్రమం ముగించుకుందాం.